మావోయిస్టులు అనే వాళ్ళు మనం ఉంటారా? భగత్ సింగ్ చనిపోయినా మరి భావాలు ఆగిపోయినాయా? సెంట్రల్ కమిటీనే కంప్లీట్ గా కొలాప్స్ చేసే పరిస్థితి వచ్చింది. ఆయుధాలు వదిలేసి పోరాటం చేస్తాం, ప్రజా పోరాటాలు చేస్తాం. ఈ మధ్య కాలంలో ఒక లేఖ కూడా బయట, ఆయుధాలు వదిలేస్తే ఈ పోరాటం అనేది ఉంటుందా? ఎవరిది చేస్తారు? ఆయన ఎందుకు చేస్తాడు? ఒక రాజకీయ ప్రకటన, ఒక విధాన ప్రకటన. ఎర్ర జెండా కనిపించకుండా చేసే ఉద్దేశమా, లేకపోతే అటవీలో ఉన్న సంపదను దోచుకునే ఉద్దేశంతో వీళ్ళు? ఈ ప్రపంచంలో జర్మనీ హిట్లర్ కంటే ఎక్కువనా? హిట్లర్ చేయలేకపోయింది కదా. హిట్లర్ కమ్యూనిస్టుల పైన పగబట్టి అనేక మందిని చంపినప్పుడు కూడా ఏం చేయలేకపోయిండు. చివరికి తనే కూలిపోయిండు. కాబట్టి ప్రపంచంలో కమ్యూనిజాన్ని నిర్మూలించడం ఎవరి తరం కాదు. కర్రగుట్టలో ఒక సపరేట్ క్యాంప్ కూడా పెడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. దీని గురించి ఏమంటారు? ఎవరు పెడతా ఉన్నారు క్యాంపు? 3 రోజులు మంజీరా గెస్ట్ హౌస్ లోపల చర్చల ప్రజలు వచ్చుడు వెళ్ళిపోడు, అది ఎండ్. వీళ్ళు ఏ లెఫ్ట్ మీద అవడం వీళ్ళకి తెలియదు అంటున్నారు. ఎందుకంటే అరెస్ట్ చేసింది నువ్వు ఎక్కడ చూస్తున్నావు? దేశవ్యాప్తంగా అందరు వ్యతిరేకిస్తారు. బీజేపీ కింద ఉన్న వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. దొంగల లంగలం పట్టుకో, నువ్వు ఒక్కొక్కడు కోట్లు మింగి అది చేసిన వాళ్ళని పట్టుకోవు, వాళ్ళకి రక్షణ ఇస్తావు, వాళ్ళని చంపడేంది నువ్వు? ప్రజలకు ఏ కష్టం వచ్చినా మాకు అన్నలు ఉన్నారు. ఏ కష్టం వచ్చినా, అది ప్రభుత్వాల నుంచా ఇంకోటి నుంచా, ఏ కష్టం వచ్చినా మాకు అన్నలు ఉన్నారనే ఒక భరోసా ఉండేది. వాళ్ళు వచ్చి కాపాడుతారనేది ఉండేది. అన్నలే మావోయిస్టులే వాళ్ళే కాపాడుకునే పరిస్థితి ఎందుకు వస్తా ఉంది? ఇది వాస్తవం. అది ఆ పార్టీ అనేక రకాల కూడిందంటే దెబ్బతింటున్నది, వెనుకం చేస్తుంది. దేశంలో మావోయిజాన్ని కంప్లీట్ అంతం చేస్తాము, మావోయిస్ట్ అనే వాళ్ళు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం పంతం పట్టుకొని ఒక ఉద్యమం లాగా చేసుకుంటూ పోతా ఉన్నది. తాజాగా 2 అగ్రనాయకుల్ని కూడా వాళ్ళు పుట్టన పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తాం. సో అసలు ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతూ ఉన్నది? దండకారణ్యంలో ఏం జరుగుతూ ఉన్నది? అసలు దేశవ్యాప్తంగా మావోయిస్టుల విషయంలో ఏం జరుగుతుంది, పరిస్థితులు ఎట్లా ఉన్నాయనే విషయాలు జంపన్న గారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది? మావోయిస్టులు అనే వాళ్ళు ఉండరా? ఏం చెప్తారు? సంవత్సరాల కాంచి కంటిన్యూగా 10 రోజులకు 15 రోజులకు నిత్యం జరిగే ఎన్కౌంటర్ లోపల ఆ పార్టీ కేంద్ర కమిటీ నాయకులు, రాష్ట్ర కమిటీ నాయకులు, ప్రజలు అనేక మంది చనిపోతున్న విషయం కూడా ఏంటంటే సమాజానికి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఒక వంక సమాజం లోపల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, శాంతి కమిటీ నాయకులు అంటే చర్చలు చేయండి, కాల్పులు విరమించి చర్చలు చేయండి అని చెప్పి కంటిన్యూగా మాట్లాడుతున్నారు. ఆ పార్టీ మావోయిస్ట్ పార్టీ కూడా కంటిన్యూగా చర్చలను మాట్లాడుతుంది. మేము కూడా కాల్పుల విరమణ చేసినాము కాబట్టి శాంతి చర్చలు జరపడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలనే విషయాన్ని అనేక విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కంటిన్యూగా దాడులు చేస్తుంది. అయితే తన ఒక పాట ఏదైతే ఉందో, మేము 26 మార్చి నాటికి దాన్ని నిర్మూలన చేస్తామనేది ఉందో, అంటే చేస్తామనేది ఉందో, ఇది ఏం కనబడుతుంది అంటే నిత్యం జరిగే ఒక నాయకత్వం. ఇప్పుడు నిన్న కూడా జరిగిన 2 సీసీ మెంబర్లు చనిపోవడం ద్వారా ఇది నిజమే కావచ్చు అనేది అంటే చాలా మంది అంటే అనుకునే అవకాశం కనబడుతుంది. అంటే ఒక వాస్తవం ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ కూడా మావోయిస్ట్ పార్టీ పెట్టలేని ఒక దురవస్థలో పరిస్థితులు కనబడుతుంది. దానికి అనేక కారణాలు ఉండొచ్చు ఆ పార్టీ. కానీ ఏమైనప్పటికీ అయితే నా అంచనా ప్రకారంగా సరే నష్టము జరుగుతుంది. నేను చాలా సందర్భాలు చెప్తున్నా, ఇప్పుడు కూడా జరగవచ్చు, తీవ్ర నష్టమే. కానీ ఇప్పటికీ కూడా అంటే పూర్తిగా ముగిస్తారనేది అవుతుందో 26 మార్చి నాటికి అది చాలా తప్పది. తర్వాత అసలు తప్పుడు విధానం కూడా రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్తున్నాను. నేను స్పష్టంగా చెప్పిందంటే రాజ్యాంగ వ్యతిరేకము, మానవత్వ వ్యతిరేకము, తర్వాత ఆల్రెడీ ప్రజాభిప్రాయానికి కూడా వ్యతిరేకము. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, తప్పనిసరిగా చర్చలు ప్రారంభించాలి ఏదైతే ఉందో ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఇది అంటే దీని ద్వారా విజయం వాళ్ళకి లభించవచ్చు కాక, విజయం లభించినంత మాత్రాన దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వానికి కాదు ఈ రాజ్యానికి వ్యతిరేకంగా అంటే కమ్యూనిస్టులు ఏదైతే చెప్తుండ్రో అంటే శ్రామికుల రాజ్యం కావాలి, కమ్యూనిస్ట్ రాజ్యం కావాలి, కాబట్టి ఈ ప్రభుత్వాలు ఉన్నంత వరకు ఇదే చేస్తే అదే బలోపేతం అవుతుంది. వాళ్ళు చనిపోవచ్చు కాక, కానీ వాళ్ళ యొక్క భావాలు ఏవైతే భగత్ సింగ్ చనిపోయిండు, భగత్ సింగ్ చనిపోయినా మరి భావాలు ఆగిపోయినాయా? బ్రిటిష్ ఆ తర్వాత భగత్ సింగ్ చనిపోయినప్పటికీ బ్రిటిష్ వలసవాద సామ్రాజ్యవాదం ఏతుందో అది పారిపోవాల్సి వచ్చింది, వెళ్ళిపోవాల్సి వచ్చింది. కాబట్టి ఆనాటి నుంచి 100 సంవత్సరాల నుంచి కూడా
భగత్ సింగ్ ఏదైతుందో ఒక వీరునిగా, ఒక అమరవీరునిగా భారత ప్రజల యొక్క అది ఉన్నది. కాబట్టి వాళ్ళ మావోయిస్టులు చనిపోవచ్చు కాక ఎంతమంది చనిపోతారంటే వేరే విషయం. అంటే గతంతో పోల్చుకుంటే గతంలో ఈ ఎన్కౌంటర్లు కానీ ఇవన్నీ కానీ తక్కువ జరిగేది. కింది స్థాయి క్యాడర్ చనిపోయేవాళ్ళు, సభ్యులు ఆ స్థాయి వాళ్ళు చనిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏకంగా సెంట్రల్ కమిటీనే కంప్లీట్గా కొలాప్స్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఎక్కడ లోపం మావోయిస్ట్ పార్టీలో జరుగుతుందా, లేకపోతే ప్రభుత్వం అగ్రెషన్ ఎక్కువైందా? రెండు ఉన్నాయి ఇందులో. ఒక విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గతానికంటే ఎక్కువగా తన బలగాల కేంద్రీకరించడం అనేది ఒకటి ఉంది. బలగాలు మాత్రం ఇంటెలిజెన్స్ ఉంది, డ్రోన్స్ ఉన్నాయి. తర్వాత వాళ్ళకి అనేక రకాలుగా కొన్ని అనుకూలతలు కూడా పెరిగిన మాట వాస్తవమే, బలం పెరిగిన మాట వాస్తవమే, వాళ్ళ కేంద్రీకరణ పెరిగిన మాట వాస్తవమే. ఈ నేపథ్యం ఎంతున్నప్పటికీ ఒక పోరాడే పార్టీ, ఒక విప్లవ పార్టీ తప్పనిసరిగా అంటే ప్రభుత్వాలు రాజ్యం ఏదైతుందో తప్పనిసరిగా వాళ్ళు అదే పద్ధతిలో చేస్తారు. చరిత్రలో ఎక్కడనే ప్రపంచ చరిత్రకు అదే చేస్తారు. కాబట్టి ఇది మావోయిస్ట్ పార్టీ ఒక విప్లవం చేయగలిగే పార్టీ. తను ఏ రకంగా తన శక్తి సామర్థ్యతను ఎట్లా పెంచుకోవాలి, తను ఏ రకంగా నష్టపోకుండా ఉండాలి అనేది ఆ జాగ్రత్తలు తీసుకొని అది పనిచేయడం అనే దాంట్లో ఒకటి ఉన్న సమస్యలే. వాళ్ళు త్యాగాలు చేయొచ్చు కావాలి, త్యాగాలు గొప్పయే, త్యాగాలను ఎవరన్నారు. కానీ నువ్వు ఎట్లా పని చేస్తున్నావు, ఏ రకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నావు, తర్వాత ఏం మార్చాలి, ఏ విధానాలు మార్చాలి అనేది ఉందో అది ఆ పార్టీకి సంబంధించిన పోరాడే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన విషయాలే. కాబట్టి అవి వాళ్ళు సమీక్షించుకోవాల్సిన విషయాలే. ఇంత స్థాయిలో ఒకప్పుడు ప్రజలకు ఏ కష్టం వచ్చినా మాకు అన్నలు ఉన్నారు, ఏ కష్టం వచ్చినా అది ప్రభుత్వాల నుంచా ఇంకోటి నుంచా ఏ కష్టం వచ్చినా మాకు అన్నలు ఉన్నారనే ఒక భరోసా ఉండేది, వాళ్ళు వచ్చి కాపాడుతారనేది ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళే అంటే అన్నలే మావోయిస్టులే వాళ్ళే కాపాడుకోలేని పరిస్థితి ఎందుకు వస్తా ఉన్నది? అంటే ఇది ఏదైతుందో ఒకనాడు ఇది వాస్తవం. అది మావోయిస్టు పార్టీ అని అంటే ప్రజల కోసం, ఆదివాసుల కోసం, దళితుల కోసం, రైతుల కోసం, కూలీల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం అది అనేక రకాలుగా అది అండగా నిలబడి వాళ్ళకు గైడెన్స్ అంటే వాళ్ళు పోరాడడానికి అంటే ప్రజా సంఘాలు పెట్టుకోవడానికి, వాళ్ళు స్వయంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడానికి వాళ్ళు ఒక అవగాహన ఇచ్చి వాళ్ళు నిలబెట్టిండ్రు. తర్వాత సమస్యలు వాళ్ళు పరిష్కరించిండ్రు. ఆ సంఘాలు ఆ ప్రజలు పోరాటానికి చేయూత ఇచ్చిండ్రు. కాబట్టి ఇవాళ ఏదైతుందో గత కొంతకాలం నుంచి కూడా ఆ పార్టీ అనేక రకాల కూడిందంటే అది దెబ్బతింటున్నది, వెనుకం చేస్తుంది, వాళ్ళ ప్రజా సంఘాలు దెబ్బతిన్నాయి, పార్టీ నష్టపోతుంది. కాబట్టి ఈ స్థితి ఏదైతుందో ఇవాళ స్థితి ఏదైతుందో ఆ పార్టీ తనను తాను రక్షించుకోవడం అనేది ఉందో అంటే గత సంవత్సరాల కాలం నుంచి కూడా అంటే ఇది కనబడుతుంది. కాబట్టి అంటే కంటిన్యూగా వాళ్ళే చనిపోతుంది. కాబట్టి ఒక రకమైన ఇది ఒక విచారకరమైన విషయం. కాబట్టి ఆ పార్టీ ఆ విధానాలు కూడా ఆలోచించుకోవాలనేది నేను చెప్తున్న విషయం. ఇంకొకటి ఏంటంటే మేము ఆయుధాలు వదిలేసి పోరాటం చేస్తాం, ప్రజా పోరాటాలు చేస్తామని ఈ మధ్యకాలంలో ఒక లేఖ కూడా బయటకు వచ్చింది. సో అంటే ఆయుధాలు వదిలేస్తే ఈ పోరాటం అనేది ఉంటుందా? ఆయుధాలు లేకుండా పోరాటాన్ని ఊహించుకోగలము? ఆయుధాలు సాయుధ పోరాట విరమణ అంటే సాయుధ పోరాట విరమణ అన్నది పార్టీ ప్రకటించగానే, అభయ్ ప్రకటించగానే అది అమలుకు రాదు. అభయ్ కూడా తుపాకులు వదిలిపెట్టి రావడానికి ఏం లేదు. ఒక రాజకీయ ప్రకటన, ఒక విధాన ప్రకటన. అంటే దీని ద్వారా ప్రభుత్వం అనేది అది ముందుకు రావాలి, చర్చలు ప్రారంభించాలి. చర్చలు ప్రారంభించకపోతే ఆయుధాలు ఎక్కడ తీసేస్తారు? ఎవరు తీసేస్తారు? ఆయన ఎందుకు తీసేస్తాడు? ఆయన తీసేస్తారా లేదా ఒక్కరి విషయం అది. కాబట్టి అది జరుగుతుందనా లేదా అది వేరే విషయం. కానీ జరగవలసిన ప్రక్రియ ఏంటంటే ఆ ప్రకటనకు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో సానుకూలంగా స్పందించి ఇప్పటికైనా చర్చలు ప్రారంభించాలి. కాబట్టి అది చర్చలే ప్రారంభించాలి. చంపుతున్నప్పుడు వీళ్ళు సాయుధ పోరాట విరమణ చేసి ఏం చేస్తారు? లొంగిపోవాల్సిందే, వ్యక్తులు లొంగిపోవాల్సింది తప్ప సాయుధ పోరాట విరమణ అంటూ చర్చలు లేవు. అంటే ఆయన పెట్టిన దాంట్లో పట్ల సాయుధ పోరాట విరమణ ప్రకటించి కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసిండు, ప్రధానమంత్రికి, హోంమంత్రికి అప్పీల్ చేసిండు, శాంతి చర్చలకు మేము వస్తాము, మేము ప్రతినిధులను ఎన్నుకోవడానికి మాకు తగిన టైం ఇవ్వండి, కాల్పుల విరమణ పాటించండి అని విజ్ఞప్తి చేసిండు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు ఏం జరుగుతుంది ఎవరని చెప్పలేము. ఒక వంక నిన్ననే ఆ ప్రకటన చేసిన తర్వాత కూడా చంపేసింది, ఇద్దరిని చంపింది. కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడాలి, ఎవరేం మాట్లాడాలి? కాబట్టి ఏం జరుగుతుందో మనం చూడవలసింది తప్ప చూడమంటే కేంద్ర ప్రభుత్వం చర్చలు చేయడానికి కనపడటం లేదు. కాబట్టి అటు ఏం జరుగుతుంది ఇంకా మనం చూడాలి. మరి అభయం ప్రకటన చేస్తాడో అవన్నీ గమనించాల్సిన విషయం. అయితే ఇప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ స్థాయిలో మావోయిస్టులను కంప్లీట్గా అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అంటుంటారు? అంటే ఈ కమ్యూనిజం భావాలని ఈ ఎర్ర జెండా కనిపించకుండా చేసే ఉద్దేశమా, లేకపోతే అటవీలో ఉన్న సంపదను దోచుకునే ఉద్దేశంతో వీళ్ళు ఈ స్థాయిలో కంప్లీట్గా తుడిచేసుకుంటూ పోతా ఉన్నారు అనుకుంటాను? కమ్యూనిస్ట్ భావాలు లేకుండా చేయాలని అంటే ఎవరు చేయగలుగుతారు ఈ ప్రపంచంలో? ఈ ప్రపంచంలో జర్మనీ హిట్లర్ కంటే ఎక్కువనా?
హిట్లర్ చేయలేకపోయింది కదా. హిట్లర్ కమ్యూనిస్టుల పైన పగబట్టి అనేక మందిని చంపినప్పటికి కూడా ఏం చేయలేకపోయిండు. చివరికి తనే కూలిపోయిండు. కాబట్టి ప్రపంచంలో కమ్యూనిజాన్ని నిర్మూలించడం ఎవరి తరం కాదు. వెనుకంజలిన మాట వాస్తవమే, దెబ్బతిన్న మాట వాస్తవమే ప్రపంచంలో. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే 700 కోట్ల పైగా ఈ ప్రపంచ జనాభా లోపల కమ్యూనిస్ట్ పార్టీలు ఏంది ఎక్కడ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ ఈ అమెరికా లోపల ప్రపంచం లోపల పెద్ద సామ్రాజ్యవాద అగ్రరాజ్యం అని చెప్పి విర్రవీగే టెర్రరిస్ట్ దేశమైన అమెరికా లోపల మరి అక్కడ కమ్యూనిస్ట్ ఉన్నారు, సోషలిజం కోసం పోరాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏదైందో ఎవరు చేయలేరు. అది మళ్ళీ మళ్ళీ మొలకెత్తుతుంటది, పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. కాబట్టి అణచివేత ఉన్నది, దోపిడి ఉన్నది. దోపిడి అని నువ్వు మార్చకుండా కమ్యూనిజాన్ని ఎట్లా మారుస్తావు? కమ్యూనిజం ఏదో ఒక విముక్తి సిద్ధాంతం. మొత్తం ప్రపంచంలో కూడా ఒక మొత్తం ప్రజలను దోపిడి నుండి, శ్రమ దోపిడి నుండి విముక్తి చేసే సిద్ధాంతం కమ్యూనిజం. దాన్ని మించిన సిద్ధాంతం మరొకటి లేదు. వెనుకంజలున్నాయి పెట్టుబడిదారి వర్గం, రాజ్యాలు దానికి వ్యతిరేకంగా అణచివేత, దోపిడి ఎన్నెన్నో ఉండొచ్చు కాక, కానీ మళ్ళీ 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 అది లేస్తూనే ఉంటుంది. దాన్ని నువ్వు ఆపలేవు. అది అయితే ఇంకొకటి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర టైంలో నక్సలైట్లతో చర్చలు జరిపినప్పుడు కొంత సానుకూల వాతావరణం జరిగింది. ఇక తర్వాత జరిగిన వేరే పరిణామాలను పక్కన పెడితే అప్పుడైతే కొంత సానుకూల వాతావరణం జరిగింది చర్చల గురించి. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో అట్లాంటి మావోయిస్టులకు అట్లాంటి పరిస్థితి ఉందనుకుంటున్నారు. ఎందుకంటే చాలా ఎన్కౌంటర్లు చూసినాం మనం. కర్రెగుట్టలో జరిగినటువంటి ఆపరేషన్ కావచ్చు, ఇట్లాంటివి చాలా చూసినాం. కర్రెగుట్టలో ఒక సపరేట్ క్యాంప్ కూడా పెడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు కరెగుట్టలో క్యాంప్ పెడతారా లేదనే కంటే కూడా ఆల్రెడీ వాళ్ళ యొక్క క్యాంపులు విస్తారంగా ఉన్నాయి. తర్వాత డ్రోన్లు ఉపయోగిస్తారు. ఎప్పుడంటే అప్పుడు విస్తారమైన బలగాలు ఎక్కడికంటే అక్కడికి పోగలిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతుందో ఇప్పుడు అదేం లేదు. ఈ కాంగ్రెస్ సానుకూలంగా ఉందంటే 2004 లోపల చాలా అతి తక్కువ కాలమే. అది ఎంత తక్కువ కాలం అంటే దాన్ని ఒక రకంగా 4 నెలలు 6 నెలలు అనొచ్చు, ఒక రకంగా 3 రోజులు కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 రకాలు చెప్పవచ్చు. వాస్తవంగా చెప్పాలంటే అస్సలు సారాంశం చెప్పాలంటే 3 రోజులు మంజీరా గెస్ట్ హౌస్ లోపల చర్చల ప్రజలు వచ్చుడు వెళ్ళిపోడు, అది ఎండ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి తెలుసు. వచ్చిన ప్రతినిధులకు బయట ఉన్న వాళ్ళకి తెలియదు. నేను చెప్తున్నా, వీళ్ళు ఏ లెఫ్ట్ మీద వీళ్ళకి తెలియదు అంటున్నా. ఎందుకంటే అరెస్ట్ చేసింది నువ్వు ఎక్కడ చూస్తున్నావు? ఈ నుంచి పోయిన తర్వాత అరెస్ట్ చేసారు పోయిన ప్రతినిధులే. అదే రామకృష్ణ ఎవరైతే ఉన్నారో పోతూ అయిపోయింది. నువ్వు భూముల ఎజెండా ఆమోదించకుండా అది నెక్స్ట్ వాయిదా ఎప్పుడు వేసిన వాళ్ళు అయిపోయింది. పోయిన తర్వాత అరెస్టులు అయినాయి, ఎన్కౌంటర్లు అయినాయి, క్రమంగా మొత్తం ప్రజల మీటింగ్లు బంద్ అయినాయి, తర్వాత సీరియస్ అయినాయి. కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో అదొక నాటకీయంగా జరిగిన పరిణామమే తప్ప మరొకటి మావోయిస్ట్ పార్టీ నేను చెప్పడం కాదు. మావోయిస్ట్ పార్టీ చరిత్ర, లిఖిత చరిత్రలో కూడా ఉన్న విషయాలని చెప్తున్నా. కాబట్టి ఇక్కడ ఏదైతుందో అది పక్కన పెడదాం. ఇప్పుడు అది ఏమైందనే కంటే కూడా ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అది ఏదైతుందో వాళ్ళు శాంతి చర్చలకు నిజాయితీకి వాళ్ళు సిద్ధపడరు. వాళ్ళు నిజాయితీగా సిద్ధపడ్డ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించకపోవడం తప్పది. అది మోసం అని అదని ఇదని చెప్పడం అవుతుందో చాలా స్పష్టంగా నమ్మల కేశవరావు ఉన్నప్పుడు ఆయుధ విసర్జన ఎజెండాలప్పుడు చర్చిద్దామని చెప్పడం అంటే ఇంకేంటి దాని అర్థం? వాళ్ళు చాలా వెనకడుగేసి మాట్లాడారు. గత చరిత్ర ఎన్నడూ కూడా అలాంటి మాటలు ఎన్నడూ మాట్లాడలే. ఒక సాయుధ పోరాట పార్టీ కూడా అట్లా మాట్లాడది. అది మాట్లాడింది అంటే ఏంటంటే వాళ్ళు చాలా వెనుకకు తగ్గి చాలా స్పష్టంగా శాంతి చర్చలకు వాళ్ళు స్టార్ట్ అయ్యారు. కాబట్టి ఇది అర్థం చేసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని పక్క పెట్టి చంపుకుంటూ ఉండడం ఏమర్థం? ఇప్పుడు ఆఖరికి మావోయిస్ట్ పార్టీ కూడా ఇప్పుడు వాళ్ళే ఈ శాంతి చర్చలు పోవాలని అంటున్నారు. కానీ అంటే ఇప్పుడు రెండు ఏదైనప్పటికీ అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక అసలు ఏంటిది ఇప్పుడు శాంతి చర్చలు పోవడం ద్వారా ఏంటిది, తర్వాత ఇప్పుడు సాయుధ పోరాట విరమణ అనడం ద్వారా ఏంటిది అనేది ఇవన్నీ చర్చలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఆ చర్చలు ఏమన్నా ఉండని కేంద్ర ప్రభుత్వం తన యొక్క బాధ్యత అది. తన బాధ్యత ఏందనంటే నువ్వు పిలువు, నీకే నష్టం, నువ్వు పిలిచిన తర్వాత చర్చలు అది ఏం తేలిపోతుంది కదా, నీకే నష్టము? ఆనాడు 2004 లోపల ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగిందా? కాంగ్రెస్ ప్రభుత్వం నష్టం జరిగిందా? నష్టం జరిగింది మావోయిస్టులకే జరిగింది. వాళ్ళకేం వచ్చింది? రిక్రూట్ వచ్చింది లేదు, ఆయుధాలు వచ్చింది లేదు, లేకపోతే ఇంకోటి వాళ్ళు ఏం అనుకోలే. ఎందుకంటే నేను సెక్రటరీ, సిసి మెంబర్ అన్నాడు, తెలంగాణ సెక్రటరీ నేను. నాకు తెలుసు కదా ఏమి జరగదు అనేది 100% మాకు తెలుసు. ఆ చర్చల ద్వారా జరిగే నష్టమే ఉంటుందని కూడా మాకు తెలుసు. నేను చెప్తాను కదా, నష్టమే ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కోరుతున్నారు కాబట్టి చర్చలు పోని ఆనాడు వచ్చినాం. చర్చల ద్వారా ఏదో సాధించాలని ఏమీ లేదు. నేను చాలా సందర్భాలు చెప్తున్నా నేను. కానీ ఇవాళ వేరు. ఇవాళ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం చేయొచ్చు కదా, పిలవచ్చు కదా. ఎందుకు ఈ రకంగా ప్రభుత్వానికి ఇప్పుడు ఏం వస్తుంది? పదే శాంతి చర్చలు చేయకుండా సంపుడు అనేది ఏమొస్తుంది వాళ్ళకు? దాని ద్వారా వాళ్ళకి వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు. నేను ఏమంటున్నట్టే వాళ్ళ వ్యతిరేకత బీజేపీ అంటే విజయంతో పొంగిపోవచ్చు గాక,
కానీ విజయం పొంగిపోడు కంటే కూడా నీ వ్యతిరేకత దేశవ్యాప్తంగా అందరు వ్యతిరేకిస్తారు. ఈ దేశంలో అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకిస్తాయి. రాజకీయ విభేదాలు ఎన్నెన్ని ఉండని అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకిస్తాయి. లేదా ఇతర పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకుల విధానాలు ఏమైనా ఉన్నాయి, ఆ పార్టీ ప్రజలు ఈవెన్ బీజేపీ కింద ఉన్న వాళ్ళు కూడా మాట్లాడతారు కదా, వాళ్ళు కూడా ఏమంటారంటే అదంతా నిర్ణయించింది మోడీ, అమిత్ షా. కానీ బీజేపీ సభ్యులు కూడా లెవెల్ కింది సభ్యులు నేను చెప్తున్నా, వాళ్ళంతా కూలీలు, రైతులు, పేదోళ్ళు కదా. వాళ్ళకేంటిది అంటే మావోయిస్టులు చావాలని అందరూ కోరుకుంటారా? అందరు ఎవరు కోరుకుంటారు? మనుషులు చంపాలని. వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు ప్రజల కోసం పనిచేసారు. వాళ్ళు ఏంటిది, వాళ్ళు దొంగల లంగల ఏం చేశారు? దొంగల లంగల పట్టుకో నువ్వు, ఒక్కొక్కడు కోట్లు మింగి అది చేసిన వాళ్ళని పట్టుకోవు, వాళ్ళకి రక్షణ ఇస్తావు, వాళ్ళని చంపడేంది నువ్వు? వాళ్ళు చర్చలు అంటున్నారు కదా, తుపాకులు ఉన్నాయి, రాజ్యాంగ వ్యతిరేకం అనొచ్చు. నువ్వు రాజ్యాంగ వ్యతిరేకం అయితేనే నువ్వు చర్చలు చేయొచ్చు కదా, పరిష్కరించవచ్చు కదా. కాబట్టి ఇది చేయకుంటే ఏదైతుందో ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారు. కాబట్టి ఇది బీజేపీ ప్రభుత్వం సీరియస్గా ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ అన్న. ఇది కేంద్ర ప్రభుత్వం పట్టు వీడి చర్చలతోని సమస్యను పరిష్కరించే దిశగా చూడాలి. మావోయిస్టులు చాలా మెట్టు దిగి వచ్చిర్రు, ఆయుధాలు కూడా వదిలిపెడతామని చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా ఆలోచించాలని చెప్పి జంపన్న గారు చెప్తా ఉన్నారు.